హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చక్కగా మార్నింగ్ పూజ అయితే అయిపోయిందండి. సో నేను మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. సో మేము ఇక్కడ మా న్యూ హౌస్లో వుడ్ వర్క్ చేయించుకునేటప్పుడు నేను పూజ గదిలో అయితే ఇలాగా స్టెప్ పెట్టించుకున్నానండి, మెట్టులాగా. సో అలాగైతే అసలు పాసిబుల్గా ఉండదు. ఎందుకంటే కూర్చొని మనము పీస్ఫుల్గా పూజ చేసుకోవాలి అని అనుకుంటే అలా అసలు పెట్టించుకోకూడదండి. నాకు అసలు ఐడియా లేక నేను అలా చేయించుకున్నాను. సో అది లేకుండా ఉంటే పటాలు కూడా చక్కగా మనకి పట్టేస్తాయి. అది కాక అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఒక ఖాళీ వచ్చింది, అది కూడా వేస్ట్గా అయిపోయిందనమాట. సో ఇలా మాత్రం అస్సలు పెట్టించుకోవద్దు. నిజంగా నేనైతే పెట్టించుకున్నా చాలా బాగుంటుంది అని అనుకున్నాను, కానీ అలా లేదు. సో తక్కువ స్పేసే వచ్చిందండి. సో అలా కాకుండా ప్లెయిన్గా ఉంటేనే బాగుంటుందండి చక్కగా పూజ చేసుకోవడానికి. తర్వాత మా ఇద్దరు పిల్లలకి పాలు కాయించేసానండి. మా చిన్న బాబు కూడా లేచేశాడు, అడిగి పాలు తాగించేసి నేను బొమ్మలు పెడితే టీవీ చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ నేను ఇద్దరు పిల్లల్ని రెడీ చేసేసానండి. అలాగే దోశ వేసాను. మా పెద్ద బాబుకి టిఫిన్ పెట్టేసి అలాగే స్కూల్కి పంపించేశానండి. వాడిని స్కూల్కి పంపించిన తర్వాత నేను వంట స్టార్ట్ చేస్తాను. ఇక్కడ చూసారు కదండి, ఇది స్టోరేజ్ బాక్సెస్. నేను మీషోలో పర్చేస్ చేశానండి. చాలా తక్కువ కాస్ట్లోనే అయిపోయాయి. 6 పీసెస్ ఏమో వచ్చాయండి. ఫ్రిడ్జ్లో మనము వెజిటబుల్స్ ఇట్లా కరివేపాకు ఇంకా సంథింగ్ ఇంకేమైనా పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా బాగుందండి మనం యూస్ చేసుకోవడానికి. అలాగే నేను వంట వచ్చి రసము, ఆకుకూర, ఎగ్ ఫ్రై చేశాను. అలాగే లంచ్ అయిపోయిన తర్వాత మా బాబుకి లంచ్ ప్యాక్ చేసేసి క్యారీ ఇచ్చేసానండి. ఈవినింగ్ టైంలో మా బాబు స్కూల్ నుంచి వచ్చాక ఇలా KFC స్టైల్ చికెన్ బైట్స్ ఉంటాయండి. ఇది ఫ్రోజన్ ఫుడ్స్లో దొరుకుతాయి. ఇవి మనము 1 కేజీ, హాఫ్ కేజీ అట్లా ఉంటాయండి ప్యాకెట్స్. అవి తెచ్చుకొని ఇంకా రెడీ టు ఫ్రై అనమాట. అంటే ఇంకా మనం ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు, కలపాల్సిన అవసరం లేదు. ఇంకా డీప్ ఫ్రై చేసేసుకోవడమే. బయట ఆర్డర్ పెట్టుకోవడం కంటే ఇలా తెచ్చుకొని మనం ఇంట్లో చేసుకోవడం చాలా బెటర్ అనిపించింది. సో దాని మీద ఇలా డీప్ ఫ్రై అయ్యాక కొంచెం పెరి పౌడర్ చల్లుకొని తింటే చాలా బాగుంటుందండి నిజంగా. ఒకసారి మీకు దొరికితే, మీకు అవైలబుల్ ఉంటే మీరు కూడా ట్రై చేయండి. నిజంగా చాలా బాగుంటుంది. పిల్లలు దీన్ని బాగా చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి తిన్నారంటే మళ్ళీ అడుగుతూ ఉంటారు. సో అలాగా వాళ్ళు ఆ స్నాక్స్ తినేసిన తర్వాత అలా కొంచెం సేపు సరదాగా ఇలా సైకిల్తో ఆడుకుంటూ ఉన్నారు. మా పెద్ద బాబు చిన్న బాబుకి నేర్పిస్తున్నాడు సైకిల్. ఇదే ఫస్ట్ టైం. తర్వాత ఇంకా నైట్ డిన్నర్కి నేను ఇంకా మా పిల్లలు తినేది బాగా ఇష్టంగా అదే చేశానండి. ఇది దాల్ రైస్ లాగా అనమాట. దీనిలో కొంచెం వంకాయ, దోసకాయ యాడ్ చేశాను. చాలా బాగుంటుంది. అంతేనండి, ప్రతిరోజు మనం ఇంట్లో ఉన్నా లేకపోయినా బయట నుంచి వచ్చినా కూడా ప్రతిరోజు ఇవి మనకి ఉండే పనులే. అవునంటారా కాదంటారా? సో అంతేనండి, ఇది ఫుల్ వీడియో. కనుక ఈ రెసిపీ మీరు చూడాలనుకుంటే షార్ట్స్లో ఇస్తాను, చెక్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.